హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈరోజు అయితే వేడి వేడి పకోడీ, మెత్తడి పకోడీ అంటారు కదా, అదైతే మన ఇంట్లో ఈజీగా 2 ఆనియన్స్ ఉన్నా చాలు, మనం ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, ఇంకా మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే ఉంటాయి, బయట నుండి ఏం తెచ్చుకునే పని ఉండదు. ఆఫ్టర్నూన్ టైంలో చక్కగా, ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా కానీ తినాలి అనిపించినప్పుడు టీ టైంలో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్లో అయితే అయిపోద్ది. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటే కారం అనేది యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి పొడుగ్గా కట్ చేయవసరం లేదు, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోద్ది. మన కర్రీ కట్ చేస్తాం కదా, ఆ విధంగా మరీ అంత చిన్నగా కాకుండా ఒక మాదిరి సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చూస్తున్నారు కదా, చాలా తక్కువ. శనగపిండి అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, అప్పుడే పకోడీ అనేది మెత్తగా వస్తుంది, గట్టిగా లేకుండా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో ఎలాంటివి ఏమీ యాడ్ చేయవసరం లేదు. అంటే బేకింగ్ సోడా అవి ఉంటాయి కదా, వంట సోడా, అదేమీ యాడ్ చేయవసరం లేదు. ఒకవేళ యాడ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది, కాబట్టి అది యాడ్ చేయకోకుండా కొంచెం కారం, పసుపు, జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోద్ది. టేస్ట్కి తగ్గట్లు ఇవన్నీ కూడా అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా నేను మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా చిదుపుతున్నాను, అంటే గడ్డల కొంచెం ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఉంటాయి కదా, అవన్నీ విడివిడిగా ఒకదానికొకటి సపరేట్ అయ్యేటట్లు మొత్తం కలుపుతున్నాను, సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే శనగపిండి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్లు కారం అయితే దీంట్లో కలుపుకోవాలి. మనకు సరిపడా అంత అయితే టేస్ట్కి తగ్గట్లు అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో చూస్తున్నారు కదా, దీంట్లో ఇంకొంచెం కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండిని కూడా వేసి ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను అంతా. అదే మనము పొడి పకోడీ అంటే గట్టి పకోడీ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే వాటర్ కూడా యాడ్ చేయవలసిన లేదు. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆనియన్స్లో వాటర్ వస్తుంది కదా, ఆ ఆనియన్స్లో ఉన్న వాటర్ అయితే సరిపోద్ది మ్యాక్సిమం. దీంట్లో ఎలాంటి పిండి కూడా యాడ్ చేయవసరం లేదు. దీంట్లో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా పకోడీ ఎక్కువ శనగపిండి అనేది పట్టిద్ది మెత్తడి పకోడీకి, కాబట్టి వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని అంతా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి అనేది అంతా మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, పొడి పొడిగా అయితే ఏమి ఉండకూడదు. ఆ ఉండలు ఉంటాయి కదా ముద్దల్లాగా, అదంతా కలిసిపోవాలి, అంతా మిక్స్ అయిపోవాలి. ఆ క్లాత్స్ అన్నీ కూడా కరిగిపోవాలి, అంతా మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కువ అనేది శనగపిండి అనేది పట్టుది. చాలా ఈజీ, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈజీగా చిన్నపిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా స్నాక్స్ అనేది మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కొన్న వాటికన్నా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది, చాలా హెల్తీగా ఉంటుంది. అదే బయట కొనుక్కుంటే అదే ఆయిల్స్లో ఫ్రై చేసిన ఆయిల్లోనే మరిగించి అది ఎలాంటి ఆయిల్లో తెలియదు, అలాంటి ఆయిల్లో ఫ్రై చేసి అయితే మనకి ఇస్తూ ఉంటారు. అదేదో మన ఇంట్లో అయితే హెల్తీగా, మంచిగా అండ్ నీట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కువ అమౌంట్లో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే బాగా కాగింది, మనం ఆయిల్ కాగిందా లేదా అని చెప్పేసి కొంచెం వేసి అయితే మనం చూసుకోవచ్చు. కొంచెం వేయంగానే పైకి తేలితే అది ఆయిల్ కాగినట్లే, అలా కాకుండా మనం వేసింది ఏదైనా కానీ మునిగితే ఆయిల్ అనేది కాగినట్లు. అప్పుడైతే ఆయిల్ అయితే కాగింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు వేసిన పకోడీ అంతా పైకి అయితే నూనె పైన అయితే తేలుతుంది కదా, బాగా అయితే కాగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వేస్తున్నాను. పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి.
వేడి వేడి పకోడీ, టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ కనపడుద్ది, పక్కనే ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ ఏమైనా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇంకా ఇవి వంటలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి అన్నిట్లో దేనికైనా మీరు కనెక్ట్ అవుతారు. ఒకటానికైనా నా ఛానల్ అయితే ఒకసారి అయితే చూడండి ఏమేమి వీడియోస్ ఇవన్నీ ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.